చేయాలి అంటే అసలు నిజంగా చెప్తున్నా కదా, ఈ రోజులలో దొంగతనం చేస్తే ఏదో ఏదో వస్తువులు కానీ తీసుకుపోవద్దు అనే కాన్సెప్ట్ తీసుకోపోతే ఓన్లీ బ్లాక్ తీసుకోవాలని చెప్పి చూపించారు. బాగుందన్న. మనకి ఏంటంటే కొంచెం స్లోగా అనిపించిన ఫస్ట్ హాఫ్ అంతా, సెకండ్ హాఫ్ బాగుందన్న. సెకండ్ హాఫ్ చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. సుమా గారితో కానీ దర్శి అన్నతో కానీ సినిమా బాగుంది. ఇంకొంచెం ప్రమోషన్ చేసుకొని వాళ్ళు చెప్పే కాన్సెప్ట్ బాగా స్ట్రాంగ్గా చెప్పుంటే బాగుంది అనిపించింది. మనం లవ్ చేసుకున్నప్పుడు, పెళ్లి చేసుకున్నప్పుడు ఒక అబ్బాయి అమ్మాయి చిన్న చిన్న గొడవలు గిడిపోతారు, మనం సార్ట్ అవుట్ చేసుకోవాలి, ఒక స్ట్రాంగ్గా మనం ఉంటే చాలు అనేది సినిమా కాన్సెప్ట్ అన్న. బాగుంది, మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్. చాలా బాగా చేశారు. కానిస్టేబుల్ క్యారెక్టర్ చేశారు, ఆశా మీరు క్యారెక్టర్ చేశారు ఆవిడ. సో ఫన్ఫుల్ కూడా చాలా బాగుంది. ప్రియదర్శిని కానీ హీరోయిన్ కానీ అంతా బాగా చేశారు. బ్రో, మిత్రమండలి డిసప్పాయింట్ చేసింది కానీ ఈ సినిమా మాత్రం బాగుంది బ్రో. అంటే ఒక డెబ్యూ డైరెక్టర్ ఛాన్స్ ఇచ్చారు కానీ సినిమా చాలా బాగుంది, నిజంగా నవ్వుకుంటారు. లేదు, ఆ జోనర్ వేరు, ఈ జోనర్ వేరు. ఈ జానర్ ఏంటంటే జస్ట్ ఒక దొంగోడు హస్బెండ్ అయితే పెళ్ళాన్ని ఎలా కంట్రోల్ చేస్తాడు, తర్వాత పెళ్ళం కూడా ప్రేమ అంటే హస్బెండ్ ప్రేమ ఉంటే ఆమె కూడా దొంగతనంగా మారిపోద్ది అన్న టైప్ లో బాగుంది. వన్ ఆఫ్ ద బెస్ట్ రామ్ కామ్స్ ఇన్ ద రీసెంట్ టైం. చాలా ఫన్ ఉంది, ఎక్కడ బోర్ కొట్టలేదు, చాలా బాగుంది మూవీ. చాలా ఫ్రెష్ ఉంది, ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు, ఇప్పుడు టీవీ షోస్ లోనే చూస్తాం. చాలా బాగుంది, చాలా ఎంటర్టైనింగ్ ఉంది. అందరి క్యారెక్టర్స్ చాలా బాగుంది. ఇప్పుడు సాంగ్స్ చాలా బాగున్నాయి. మెయిన్ మా ఫ్రెండ్ స్వాన పనిచేసింది ఇంకా, అందుకే వచ్చాను. షర్మిల ఆర్ట్ డైరెక్టర్ అండ్ చాలా మంది పనిచేస్తారు మా అమ్మ. సో చాలా బాగుంది మూవీ, చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ బోరింగ్ కాదు, ఫాస్ట్ పేస్ వెళ్ళిపోతుంది, అది కొంచెం టైం పడుతుంది. కానీ సెకండ్ హాఫ్ మాత్రం స్లోగా నీట్గా వర్కౌట్ అవుతుంది. అండ్ సెకండ్ హాఫ్లో ఎమోషన్ బాగా పడుతుంది. ట్విస్ట్ ఎక్స్పెక్ట్ చేయి అమ్మ. బాగా అనిపించింది మూవీ. ప్రియదర్శి గారు బాగా చేశారు. డైరెక్టర్ కొత్త డెబ్యూ డైరెక్టర్ హీరోయిన్ గారు కూడా బాగా చేశారు. సాంగ్స్ చాలా నచ్చాయి యాక్చువల్లీ, బీజిఎం బాగా కొట్టారు. అండ్ ఫర్ డెబ్యూ డైరెక్టర్ ఐ థింక్ ఇట్స్ వెరీ వెల్ డన్. చాలా నచ్చింది, ట్విస్ట్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఓవరాల్ నచ్చింది, బాగా నచ్చింది. సెకండ్ హాఫ్ బాగుంది, ఎక్స్పెక్ట్ చేయలేదు ట్విస్ట్ అసలు. కామెడీ కూడా చాలా నచ్చింది. 3.5 to 4 out of 5 పర్ఫెక్ట్ రేటింగ్ అనుకున్నాను. ఫ్యామిలీతో చూడొచ్చు డెఫినెట్గా. ఫ్రెండ్స్తో కూడా మంచి టైం పాస్ అయింది. ప్రియదర్శి గారు కామెడీ బాగా చేశారు. సో ఐ థింక్ డెఫినెట్లీ వాచ్ చేయొచ్చు.